నమస్కారం. నేను పెదబైలు జెడ్పీటీసీ కూడబొందులోని ఈరోజు పెదబైలు మండలం నుంచి మేమందరం కూడా ఆర్డర్ ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ గారికి కలవడానికి వచ్చాము. ఈరోజు మా పెదబైలు మండలంలో కొరవంగి గ్రామంలో ఆశ్రమ పాఠశాల ఉన్నాయి, రూడకోట ఆశ్రమ పాఠశాల ఉన్నాయి, భౌమంగి మినీ గురుకుల పాఠశాల ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. ఈ వర్షాకాలంలో గౌమంగి మినీ గురుకులంలోనైతే వసతులు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే రూడకోట గ్రామంలో రూడకోట పాఠశాలలో వర్షాకాలంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు మరుగుదొడ్లు లేక పాడుబడినటువంటి భవనాల్లో మరి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా పిల్లల పట్ల మరి పిల్లలు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో ఒకసారి డీడీకి వెళ్ళి మా బాధను చెప్పుకుందామని మేము ఇక్కడికి వచ్చాము. కానీ సుమారుగా ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసింది సుమారుగా 20 రోజుల నుంచి కూడా ఇక్కడ డీడీ లేరు, కనీసం ఎవరికి ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం లేదని తెలిసింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, గిరిజన విద్యార్థుల పట్ల మరి మీరు వ్యవహరించేటటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో మరి ఇప్పుడు చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు గిరిజన విద్యార్థులైనా గిరిజన ప్రాంతమైన మరి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు గిరిజన ప్రాంతంలో 2 సార్లు మీరు పర్యటించడం జరిగింది. పర్యటించి చెప్పులు దుప్పట్లు పంపిణీ చేశారు తప్ప మరి గిరిజన విద్యార్థులు ఏ రకంగా బాధపడతా ఉన్నారు, వారి గిరిజన విద్యార్థులు ఏ రకంగా చదువుకుంటున్నారు, వాళ్ళకు ఏ వసతులు లేనటువంటి పాఠశాలకి వసతులు కల్పించాలని చెప్పేసి మీకు గుర్తు లేదని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో వచ్చి గిరిజన పిల్లలకు మీరు పళ్ళు పంపించడం అవసరం లేదు. పనస పళ్ళు, మామిడి పళ్ళు, మరి రకరకాలైనటువంటి గిరిజన ప్రాంతంలో దొరికేటువంటి పళ్ళు మాకే ఇక్కడ దొరుకుతూ ఉంది. ఇక్కడ గిరిజన పిల్లలు గిరిజన విద్యార్థులు ఏ రకంగా మరి చదువుకోవాలి, వారికి ఏ రకంగా వసతులు కల్పించాలి, మరి మరుగుదొడ్లు లేనటువంటి పాఠశాలలకి మరుగుదొడ్లు కల్పించాలనేటువంటి దానిపైన మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలోనే అతి పెద్ద ఐటీడీఏ పాడేరు ఐటీడీఏలోనే సుమారుగా మరి 20 రోజులు అయినప్పటికీ కూడా మరి డిప్యూటీ డైరెక్టర్ లేరు. మరి 1 సంవత్సరం పాటు ఎపిఎస్సి డీడీని మరి నియమించారు. ఆమె పట్ల అనేక అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆవిడికే కొనసాగించి మరి రీసెంట్గా ఆవిడ గుమ్మలక్ష్మీపురంలో మరి ఈ 80గా మరి ట్రాన్స్ఫర్ అయ్యారు. వాళ్ళకు మళ్ళీ వారికే తీసుకువచ్చి ఇక్కడ ఎపిఎస్సి డీడీగా నియమించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి మరి పూర్తి స్థాయిలో పాడేరు ఐటీడీలో డిప్యూటీ డైరెక్టర్ గారిని మీరు నియమించాలా. కనీసం బాధాకరం ఏంటంటే కనీసం ఇన్ఛార్జి డీడీ కూడా 20 రోజులు అయినప్పటికీ కూడా ఇన్ఛార్జి డీడీ కూడా లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మీ గిరిజన ప్రాంతం అన్నా గిరిజన విద్యార్థులన్నా కూడా ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి నేను ప్రశ్నిస్తున్నానని చెప్పేసి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను.